నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు, వచ్చారు. అమరావతిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ ఈ టైంలో కరెక్ట్ టైం చూసుకుని జగన్మోహన్ రెడ్డి తన మీడియాతో, తన సోషల్ మీడియాతో ఒక భారీ షాక్ని నరేంద్ర మోడీకి కావచ్చు, కూటమి పెద్దలు అందరికీ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఎందుకు ఈ రకమైనటువంటి స్కెచ్ ఆయన వేశారు అనేది మనం ఒకసారి చూస్తే, ఒకే ఒక అంశాన్ని తీసుకుని, అమరావతి అనేటువంటి అంశాన్ని తీసుకుని దాని మీద ఇదివరకు ఒక్కొక్కళ్ళు ఎట్లా ప్రవర్తించారు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు. నిజానికి వైసీపీకి ఏ రోజు కూడా సరైనటువంటి స్టాండ్ లేదు రాజధానుల విషయంలో. గతంలో 3 రాజధానులు ఉన్నారు. రీసెంట్గా బొత్స సత్యనారాయణ మీరు దాని మీదే ఉన్నారా అంటే లేదు, మా అధినేత ఇంకా దానికి సంబంధించి ఒక స్టాండ్ తీసుకునేటువంటి ట్రయల్లో ఉన్నారు. అది తీసుకున్న తర్వాత మేము దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఏదైతే చిరంజీవి లాంటి వారిని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారో, నిజానికి నేను ఇంతవరకు చూసిన వరకు అది రాలేదు. మరి తర్వాత ఏమైనా వచ్చారో మనకు తెలియదు, ఎందుకు వాళ్ళు రాలేదు కూడా మనకు తెలియదు. బట్ ఆహ్వానం అయితే డెఫినెట్లీ వెళ్ళింది. అట్లాగే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అమరావతి భూముల్ని చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారని, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అమరావతి మంగళగిరి సంబంధించిన భూముల్ని చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారు అన్యాయంగా అనేటువంటి దాంట్లో పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వారు. అంటే ఏదైతే విజన్ చంద్రబాబుకు ఉందో దానికి అగెనిస్ట్గా ఒక దశలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఆయన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తారా అని వైసీపీ అనుకూల మీడియా ఈరోజు కరెక్ట్గా మోడీ ఉన్నారు అమరావతిలో, అప్పుడే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి స్పెషల్ స్టోరీస్ కేవలం సాక్షిలోనే కాదు, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం కూడా ఒక టార్గెటెడ్గా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క నుంచి చూస్తే చిరంజీవి ఏ రోజు కూడా ఆయన అమరావతికి సపోర్ట్గా నిలబడినట్టు నేనైతే చూడలేదు. నేను గతంలో కూడా, నేను చాలా పెద్ద డైహార్డ్ ఫ్యాన్ చిరంజీవికి, అయినా సరే నేను గతంలో కూడా వేలెత్తి చూపించాను. ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి వీళ్ళందరూ వచ్చారు కదా, ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళారు కదా, అప్పుడు కూడా ఇక్కడ వరకు వచ్చినటువంటి వ్యక్తి ఒక్కసారి వెళ్ళి అమరావతి రైతులను పలకరిస్తే తప్పే ఉంది ఆయన అనేటువంటి ప్రశ్న అప్పట్లో కూడా నేను లేవనెత్తా. ఎందుకంటే వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా ఏదైనా వాళ్ళు రైతులు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు పడుతూ ప్రొటెస్టులు చేస్తున్నారు. అలా ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళు కూడా మాకు ఏమాత్రం సంబంధం లేదనుకుంటే వీళ్ళ సినిమా టికెట్లు, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్, వీళ్ళ డబ్బు అనే దానికోసం మాత్రమే వచ్చేళ్ళిన మహేష్, ప్రభాస్ కంటే కూడా సీనియర్, ఎంతో కాలం సీనియర్, ఇండస్ట్రీ పెద్దనే అతను ఫ్యాన్స్ చెప్పుకునేటువంటి చిరంజీవి ఎందుకు వాళ్ళకి సపోర్ట్గా నిలబడలేదు అనేటువంటి ప్రశ్న కూడా అప్పట్లో మనం లేవనెత్తాము. అమరావతి రైతుల విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను కూడా ఒక సందర్భంలో చిరంజీవి సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇవన్నీ క్రోడీకరించుకుంటే అట్లా అమరావతికి ఒక రకంగా యాంటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబెడతారా ఈరోజు మీరు నరేంద్ర మోడీ ముందు స్టేజీ మీద, వీళ్ళని మీరు హైలైట్ చేస్తారా, అమరావతికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే మీరు తీసుకొచ్చి తెర మీదకి నిలబెడతారా అనేటువంటి క్వశ్చన్స్ విపరీతంగా రైజ్ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది వైసీపీ మీడియా. మరి దీనికి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి. అందరినీ కలుపుకు వెళ్ళేటువంటి ధోరణిలో, అట్లాగే రీలాంచ్ అనేది చాలా గ్రాండ్గా ఉండాలి, ఒక బ్రాండ్ నిర్మించాలి అమరావతికి అనుకున్నప్పుడు చిరంజీవి లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి, అట్లాగే ఇంకొంతమంది ఎంతమంది వీలయ్యి చేతులు కలపలితే అంతమందితో మేము ముందుకెళ్తాం అనేటువంటి వెర్షన్ తెలుగుదేశం పార్టీ దీనికి సమాధానంగా వినిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోడీ అక్కడ ఉండగా ఆంధ్రప్రదేశ్ గురించి, పహల్గామ్ సంబంధించిన దాడుల గురించి ఆయన మాట్లాడుతున్న టైంలో సాక్షి కావచ్చు, వైసీపీ అనుకూల మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, విపరీతంగా ఒకేసారి ఈ వార్తలని ప్రసారం చేయడం చూస్తుంటే ఇది ఒక టార్గెటెడ్గా వీళ్ళు చేసినట్టు ఆబ్వియస్లీ కనిపిస్తుంది. మరి దీనికి తెలుగుదేశం నుంచి రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుందని చూద్దాం.